పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ చిత్రమే హరిహర వీరమల్లు. 2 భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకా మొదటి భాగం చివరి నిమిషంలో భారీ హైప్ ని అందుకొని విడుదలకైతే వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలు రీచ్ అయ్యిందా లేదా అనేది ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు కూడా ఉందా? అయితే పదని చూద్దాం. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. ఇక కథ విషయానికి వస్తే అది 1650వ సంవత్సరం కొల్లూరు ప్రాంతం. అప్పటికే మొఘలుల ఆధిపత్యంలో భారతీయులు నలుగుతున్న సమయం. అక్కడ దొరికిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని సమస్త భారతదేశాన్ని తన మతంలోకి మారితే తప్ప బ్రతుకు లేదంటే చావు అనే అత్యంత క్రూరుడు ఔరంగజేబు వశం చేసుకుంటాడు. అయితే దీనిని తీసుకురాగలిగే సత్తా ఒక తెలివైన వజ్రాల చోరుడు హరిహర వీరమల్లు. అంటే ఈ కథలో మన పవన్ కళ్యాణ్ గారు సొంతమని గోల్కొండని పాలిస్తున్న కుతుబ్ షా అంటే దలీప్ తహిల్ వీరని తన దగ్గరికి రప్పించుకొని అత్యంత కష్టతరమైన కార్యాన్ని అప్పజెపుతాడు. మరి ఇక్కడ నుంచి వీరమల్లు ఎలా సవాళ్ళను ఎదుర్కొన్నాడు? అసలు ఈ హరిహర వీరమల్లు ఎవరు? అతని గతం ఏంటి? వీరమల్లు నిజంగానే కోహినూర్ కోసం వచ్చాడా లేక ఔరంగజేబుతో మరో బలమైన కారణం ఉందా? అదేంటో తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. దీనిలో ప్లస్ పాయింట్స్ మనం చూసినట్లయితే ఇన్నాళ్ళు అభిమానులు ఎదురు చూసిన ఎదురుచూపులకు బిగ్ స్క్రీన్స్ పై వీరమల్లు తాండవం ఫుల్ మీల్స్ పెడుతోందనే చెప్పవచ్చు. ఊహించని ఎలివేషన్లు, క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లతో సినిమా మాస్ ట్రీట్మెంట్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పై ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దారు. సందర్భానుసారంగా వచ్చే పాటలు గానీ ఫైట్స్ కానీ దూసుకెళ్లిన కథనం మెప్పిస్తాయి. అలాగే క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ కూడా హైలైట్ అనే చెప్పవచ్చు. సనాతన ధర్మం కోసం జరిగే ఈ పోరాటం అప్పట్లో జరిగిన కొన్ని దారుణ ఉదంతాలు కళ్ళకి కట్టినట్లు చూపించారు. ఎమోషనల్ ఇవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే నిర్మాత ఏఎం రత్నం ఓ సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించారనే చెప్పవచ్చు. తన గడిచిన 4-5 సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియన్స్ అయితే చూస్తున్నారు. యాక్షన్ బ్లాక్లలో పవర్ స్టార్ తన మార్క్ చూపించి మెజర్మెంట్ చేశారు. కొన్ని చాలా సింపుల్ గానే చేశారు, కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం, ఇష్టం రెండూ కనిపిస్తున్నాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా ఆద్యంతం ఉన్న నటీనటులు రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు బాగా నవ్వించారు, తమ పాత్రల్లో మెప్పించారు. ఇక ఫైనల్ గా ఔరంగజేబు నటుడు బాబీ డియోల్ నుంచి మరో పవర్ఫుల్ నెగిటివ్ రోల్ అని చెప్పవచ్చు. చావాలో కూడా ఒక ఔరంగజేబుని చూసాం, బాబీ ఎలా ఉంటాడో అనే వారికి సమాధానం తను ఈ సినిమాలో అయితే అందించారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మంచి పాయింట్ ఉంది, దానికి అనుగుణంగా అల్లుకున్న కథనం కూడా ఓకే, కానీ కొన్ని చోట్ల కథనం మాత్రం ఒకంత ఊహాజనిత తరహాలోనే కొనసాగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో మాత్రం మాస్ అండ్ ఎలివేషన్ మూవ్మెంట్స్ కొంచెం డల్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో మెయింటైన్ చేసిన రేంజ్ లో సెకండ్ హాఫ్ ని కూడా మొదటి కొంతసేపు కొనసాగించి ఉంటే బాగుండేది. ఇక వీటితో పాటుగా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. కొంచెం నాకైతే బాగానే అనిపించినాయి, కానీ మీకేమనిపించినాయి నాకైతే తెలీదు. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ కి అసలు పొంతన లేదు. సెకండ్ హాఫ్ లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ నుంచి విజువల్స్ అందించలేకపోయారు. సాంకేతిక వర్గంలో భాగంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు కొన్ని అంశాల్లో చాలా బాగున్నాయి, ఇంకొన్ని అంశాలు వీక్ గా ఉన్నాయని చెప్పక తప్పదు. గ్రాండియర్ పీరియాటిక్ డ్రామాకి తగ్గట్టుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ భారీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి, కానీ విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే. సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మూమెంట్ కొనసాగిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పవన్ పై మంచి విజువల్స్ ని చూపించారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం చూసుకోవాల్సింది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే సెకండ్ హాఫ్ కథనంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. నాకైతే బాగానే అనిపించింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పవచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్స్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వెన్నెముకగా నిలిచాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల కొన్ని మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే విఎఫ్ఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకున్నాయి.
సో వీటితో వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ఓవరాల్ గా ఈ హరిహర వీరమల్లు మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి మూవీ రివ్యూతో ఇంకొక వీడియోలో కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా.